వచ్చిన సెలక్షన్ కేసీఆర్దే కనబడుతుంది బాన్స్వాడ అంతా కవితమ్మను బతుకమ్మను గల్లీ గల్లీకి దుకాణాల నుంచి ఫోటోలు తీస్తున్నారు చూసిన విలేకరుల నవ్వు ముఖం చూసిన రాంగ రాంగ గల్లీల కార్ల ర్యాలీ చూస్తే ఊరంతా గులాబీ కలర్ అయింది గది కూడా చూసిన కానీ సప్పుడు గట్టిగా బకాసుడు 7 ఫ్లోర్ల టాపులు వేసిపోవాల బాన్స్వాడ బకాసుడు గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈ నెల 20వ తారీఖున జరగబోయే రజోత్సవ సభకి మరి సన్నాహక సమావేశానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ వారితో పాటు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అక్క మన బతుకమ్మ మన కవితక్క గారికి చప్పట్లతో ఇందాక గట్టిగా స్వాగతం కార్ల ర్యాలీతో దప్పులతో టపాకాయలతో స్వాగతం పలికితే మరి రాబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ పక్కా అనిపిస్తుంది నాకైతే అంతేనా అంతే అందరు చేతులు ఎత్తాలి కవితమ్మ అడుగు పెట్టింది పక్కాగా గెలుపు మనదే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదికమైనటువంటి సీనియర్ నాయకులు పెద్దలు ఈ ప్రాంతంలో కూడా మాజీ శాసనసభ్యులు మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వేదికమైనటువంటి నాయకులు చూస్తే ఇక మామూలుగా లేవు ఆటం బాంబులే ఉన్నారు మేము అవసరం లేదు ఒక్కొక్కటి అంత ఆటం బాంబులై కూర్చున్నారు ఇక్కడ సాయి మధు గాని ఎజాజ్ గాని జుబేర్ గాని అదేవిధంగా ఇక్కడ చాలా మంది నాయకులు ఇక్కడ ఆనంద్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు ఉస్మాన్ గారు ప్రవీణ్ గారు రమేష్ గారు గాంధ కృష్ణ గారు సీనియర్ నాయకులు మన సత్యం గారు మంచి గణేష్ గారు సాయిబాబా గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయన్ని మంచి ఖతర్నాక్ బుల్లెట్లే ఉన్నాయి సరిపోతాయి మాకు బాన్స్వాడ బట్టలు కొట్టడానికి కోటని సరిపోతాయా లేదా మా సార్ ఎప్పుడు ఈయన చెప్పేది లక్ష్మీపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని చెప్పేది మీ నాయకుడిని చెప్పేది కానీ ఇయ్యల తెలిసింది బాన్స్వాడ పుట్టిన శనిపుత్రుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాదా అవునా కాదా వేదిక మీద ఉన్న పేర్లు చదవాలంటే అర్ధగంట టైం పడుతుంది ముందటున్న పేరు చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం అంత మంది ఉన్నారు మళ్ళా మన అక్క కూడా మాట్లాడాల గోవన్న కూడా మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా ఇవాళ శని కనబడుతుందా బాన్స్వాడలో మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో 10,000 ఇల్లు కట్టినాం వాస్తవం కాదా అవి కేసీఆర్ ఇల్లు కావా అవునా కాదా అందుకోసం ఇవాళ వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిరు అన్నా మళ్ళీ సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అని గల్లీ గల్లీలో బాన్స్వాడలో అంటున్నారు ఏ ఊరికైనా సార్ కావాలి ఏ గల్లీకైనా కేసీఆర్ కావాలంటున్నారు వాస్తవం కాదా మేము వస్తామన్న సభకని చెప్పి వేలాదిగా తరలి వచ్చి ఇలా అక్కెంబట తోవింటి వస్తా ఉంటే అక్క మేము వస్తున్నాం 100 మంది ప్రతి గ్రామం నుంచి వేలాది మంది తరలి వస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా వస్తున్నామని చెప్పి మన ముత్యాలమ్మ తల్లి ఇప్పుడు వచ్చింది లంబడవ ఎక్కడవా మా తల్లి నేను నా వంతు సహాయం చేస్తారు 2,000 రూపాయలు అని చెప్పి ఆ తల్లికి నేను చేతులెత్తి కేసీఆర్ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇక 27వ సభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ అందరూ తయారైపోయారు జెండాలు గద్దెలు కట్టుకున్నారు రాంగ గద్దెలన్నీ కలర్లు రెడీ ఉన్నాయి మెడల కండోలు తల మెరిసే ఉన్నది ముఖం చూస్తూ ఉంటే వచ్చేది మనలొచ్చేది అంటూ ఉన్నారు రాత్రి నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోచారంకు 3 కొడుకులకు సరిజనం వచ్చింది ఇంటి ముంగట కలవైంది మనోళ్ళు పటాకులు కొట్టి అవి తూటాలు వేస్తుంటే నేను రైట్ సైడ్ చూపించిన అవి గిరి పార్టీల్లో మనం ఇటు దిక్కు వచ్చినాం కదా చూస్తే ఒక్క మనిషి లేడు ఇంటి ముంగట ఒక్క మనిషి ఉన్నాడా కాబట్టి సభ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయినాయి ఇక్కడ గోవన్న ఉన్నాడు మన జుబేర్ బాయ్ ఉన్నాడు ఎగ్జాజ్ ఉన్నాడు మధు సాయితో అందరు అక్కతో రెగ్యులర్ మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఛార్జ్ గా కవితకు వచ్చింది కాబట్టి గెలుపు పక్కా అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కేసీఆర్ ఎవరిని సెలెక్షన్ చేసినా ఎలక్షన్ మనదే సెలెక్షన్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాదా బీఆర్ఎస్ పార్టీ కాదా జెండా మళ్ళా బాన్స్వాడలో వచ్చే ఉప ఎన్నికలు ఖాయం అయిపోయినాయా
మన బకాసుడు ఓడిపోవడం ఖాయమైందా? అయిందా? మన శనీశ్వరుడు ఇప్పుడు రేపు డిపాజిట్లు గల్లంత అవుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవం కాదా? బాన్స్వాడ ఆయన పోచారం కాదు, గాచారం. ఈ బాన్స్వాడ గాచారం పట్టింది ఇదే లాస్ట్ ఇక పాపం. తర్వాత లేదు. ఫస్ట్ పసుపు జెండా ఉండే, అది నడుము కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత మనంబట వచ్చింది గులాబీ జెండా. గులాబీ జెండా పడితే బాన్స్వాడలో నిధులే నిధులు. ఇక్కడ కొబ్బరికాయలు కొడితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నీళ్లు వచ్చినాయి. గంత అభివృద్ధి జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది? తెలంగాణ పాలిట, బాన్స్వాల పాలిట కేసీఆర్ దేవుడైతే బాన్స్వాల పాలిట ఈ బకాసుడైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రోజు సార్ దగ్గర ఉంటుంటిని. రోజు తప్పించి రోజు ఫోన్లు అభివృద్ధి గురించి. దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు బాన్స్వాడకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ మాట వాస్తవం కాదా? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు రైతు బంధు కింగ్ కింగ్ టింగ్ టింగ్ అని చెప్పి పడ్డాయా లేవా? ఇప్పుడు వచ్చిన రైతు బంధు రానోళ్ళు అనేటోళ్ళందరూ చేతులు ఎత్తురు, గట్టి కూడా మీడియం ఎత్తురు. రాలేదా? గిట్లా ఊపిరి కదా గట్టిగా, గిట్లా ఆగో గిట్లా. అరే వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? వచ్చింది. ముత్యాలమ్మ మెడల మెరుస్తుంది బాగా. మా విలేకరులు కూడా మెడలు అన్ని చైన్లే. ఇళ్ళల్లో వదినేకు, అవ్వకు, చెల్లెకు అన్ని తులాలు మీరేసుకొచ్చుకున్నారు కదా. వచ్చినాయా? మంచి నీళ్ళు వస్తున్నాయా? మిషన్ తగిలిత నీళ్లు. గప్పుడు ఎట్లుండే కేసీఆర్ పాలనలో, ఇప్పుడు ఎట్లుంది దరిద్రమైన పాలన. కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగంగా ఉంటే ఈ రేవంత్ రెడ్డి డమ్మీ ముఖ్యమంత్రి పాలనలో ఒక రాజయుగంగా మారింది ఈ ప్రాంతం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఒక్క పని జరుగుతుందా? చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా 5 లక్షలు వచ్చినాయా? బాన్స్వాడలో వచ్చినాయా? 10,000 ఇండ్లు కేసీఆర్ ఇచ్చినా కాక మళ్ళీ మన ఇండ్లు వచ్చినాయా? కొత్త రోడ్లే వచ్చినాయా? వచ్చినాయి. 2 మాత్రం వచ్చినాయి. ఇసుక క్వారీలు ఉన్నాయి వాళ్ళకే, క్రషర్లు వాళ్ళే. అంతేనా? 3 కొడుకులకు 3 ఇసుక క్వారీలు, మంచికి 3 క్రషర్లు. గదినికి అమ్ముడు పోయిండు. ఈయన సౌభాగ్యం కోసం బాన్స్వాడను తాకట్టు పెట్టలేదు. దౌర్భాగ్యమైన పనులు చేయడానికి బాన్స్వాడను తాకట్టు పెట్టి అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము మీద పాలంతో గుద్దిన వ్యక్తి ఎవరంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవం కాదా? సోయి లేదా? నీ వయసు ఎంత? మాటిన ఈయన ఇందాక చెప్తున్న జుబేర్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా అన్ని చెప్తా. ఇప్పుడే ఇది అంతం కాదు, ఆరంభమే. ఒకటేసారి అన్ని చెప్తే పటాకులన్నీ వేల్చద్దు కదా. తమ్ముడిది చెప్తా, బామ్మర్ది చెప్తా, 7 అంతస్తులు చెప్తా, క్రషర్లు చెప్తా, ఇలా కంకర దంద చెప్తా, ఇసుక దంద చెప్తా, అన్ని చెప్పి ఓడగొట్టిపోతా జిల్లా అధ్యక్షుడిగా. కవితక్కని పట్టుకొని ఇటీటే తిరుగుతుందిగా. ఓడగొట్టిందాక ఈయన తిరుగుతాం. అంతేనక్క? పక్క ఓడగొట్టుడే.